ఛానల్ పల్లెటూరు జీవితం. అందరికీ హ్యాపీ సండే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. చెప్పాను కదా, అనిల్ అయితే రావట్లేదండి, రేపు వస్తాడని చెప్పానని. అనగా ఈ రోజేనమాట. ఈరోజు వచ్చేసరికి ఆదివారం, తను ఇంకా రాలేదు. నేను వచ్చి మొక్కలో నీళ్ళు పెట్టుకుని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుని ఆయన అంటే ఇక్కడ పనులే ఉండవులేండి, పిల్లలు కూడా లేరు కదా. చర్చికి అయితే వెళ్ళిపోవాలి కదా, అందుకని అక్కడి నుంచి అయితే వచ్చేసాను. తను ఇప్పుడు రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, తను ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు అయితే వస్తాడనమాట. అలానే సంగతే ఈరోజు మనకి సండే అయితే స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ అంటే ఏం లేదులేండి, పెద్దమ్మ నుంచి రాత్రి 2 కూరలు ఉంటే అది తీసుకొచ్చాను. ఇక ఏం లేదండి, ఎక్కువ కూరలు ఎక్కువ తీసుకొచ్చాను కదా, తను వండుకుని తినేసేసి చర్చికి అయితే వెళ్ళిపోవాలి. ఈరోజు టిఫిన్ కూడా ఏం లేదు కదా. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి మీకు, మన వీడియోలు అయితే అసలు వెళ్ళట్లేదు, పూర్తిగా డౌన్ అయిపోయింది. ఎందు నిమిత్తం అనేది మనకైతే తెలియదు అనమాట. డైలీ చూసే మన సబ్స్క్రైబర్లు కూడా వీడియోలు అయితే చూడట్లేదు, మరి ఎందుకనేది నాకు కూడా తెలియదు. మీకు ఒక విషయం చెప్పాలండి, ఇటు అంతకుముందు కామెంట్ చేశారు కదా, అనిల్ అన్న కూడా ఉండాలి, లేదా అనిల్ ఉండాలి, ఇద్దరు ఉండాలని చెప్పాను. తను ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాడో, ఎప్పుడు బయటకు వెళ్తాడో చెప్పలేమండి, తెలీదు. అందువలన వీడియోలు అయితే ఇద్దరం కలిసి ఉండట్లేదు. ఏదో ఒకటి వీడియో తీసుకుని పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా అందులో నేను మాత్రం కనపడుతున్నాను. దాన్ని మీరు అర్థం చేసుకుని చక్కగా సపోర్ట్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. అదన్నీ సంగతి. లోపలైతే కొన్ని సామాన్లు ఉన్నాయి, నవార ఎంత లోపల ఉంటే తీసేసి కాల్చేయమన్నాడు. నేను కాలవడం ఇంట్లో అని చెప్పానని పడేసేసి ఇక్కడ బయట మనకి చూపించాడు పంతులో. ఇక్కడ మంచాలు ఉండాలి, ఆ మంచాలు అయితే తీసేసానండి. తీసేసేసి మన మోటార్ దగ్గర కనపడుతుంది కదా, అక్కడ ఒక మంచం పెట్టేసి ఒక మంచం తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసాను. అంటే అవి మొండిగా ఉన్నాయి, మొండిగా ఉన్నది అంటారు కదా నట్టించాడని చెప్పాను. 2 అలాగే ఉండేసరికి నాకు మనసుకి ఉంచాలని తీయలేదు, తీసేసాను అనమాట. అదండి సంగతి. చెప్పాల్సింది అయితే చెప్పాను. ఇక పనులు అన్నాను కదా, చక్కగా పనులన్నీ చేసుకుని చర్చికి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతానండి. యథావిధి ప్రకారం చక్కగా లోపలికి వచ్చేసి మన కిటికీలు తలుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని, ఈ సితార మొన్న చీపురు పొరలన్నీ పడేసేసిందండి, అవన్నీ తీసేసి కొంచెం ఓడతామని చెప్పని నేను అనుకున్నాను. కాగితాలు అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం బాగాలేదు చూడడానికి, అంటే అటు ఇటు తిరుగుతున్నాం కదా, అందుకని అనమాట. లోపలికి వచ్చి సితార్ అనేది గుర్తొచ్చిందండి. సితార్ గారు కొంతమంది నిన్న జ్వరం వచ్చిందంట, అంటే ఆవిడ గారు మాటలు పెట్టి కదా లొడలడ వాడే చేస్తుందంట. కొంచెం ఆవిడ గారిని దిష్టి లాంటిది తగిలిందంట. నేనైతే అమ్మాడు చదువుతున్నారు, జ్వరం వచ్చిందని చెప్పానని. ఇంజక్షన్ చేసుకోమన్నా వెళ్ళేసుకోమన్నా ఏం చేసేస్తుందంట, అమ్మో అమ్మో అని చెప్పానని. కంపల్సరీ ఏదో ఒకటి వేసుకోకపోతే జ్వరం తగ్గదని చెప్పానని 2 ఆప్షన్లు ఇచ్చామన్నమాట. మనం బెళ్ళేసుకుంటే ఇంజక్షన్ లేదు, ఇంజక్షన్ చేసుకుంటే బెళ్ళలేదని చెప్పానని. అప్పుడు తను తెలివిగలదు కదా, బెళ్ళేసుకుని సైలెంట్ అయిపోయింది. ఇంకా నేను వాళ్ళకి ఫోన్ చేయలేదు, వచ్చి పనులే చేసుకుంటున్నాను. పనులన్నీ అయిపోయినాక ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి. ఎందుకు ఆగిపోయిందో తెలియదండి, పని జరిగితేనేమో అలా జరిగింది, గ్యాప్ వచ్చింది ఏదో ఒక కారణం చేత. నిజంగా అసలుకే వచ్చినట్టుగానే ఆగిపోయింది. నిజంగా ఈ ఒక్కరో కూడా బండి వేసినట్లయితే బాగుండేది. ఈరోజు అనిపించింది నాకు నిజంగా ఇప్పుడు ఓడుతుంటే. చక్కగా ఇంట్లోకి వచ్చేసి మేము కూడా ఉండేవాళ్ళం. మళ్ళీ మన పని, ఇంటి పని ఏదైతే ఉందో మరలా మనం తిరిగి చేయాలని చెప్పానని గట్టి కోరుకుంటే జరిగిపోయిద్ది అని అంటారు కదా, అంటారు కాదు, నిజమే అది. మీరు కూడా గట్టిగా కోరుకోండి ఈ విషయంలో, త్వరగా మేము ఇంట్లోకి వెళ్ళిపోవాలని చెప్పానని. అదండి సంగతి. మన హాల్ ఏదైతే ఉందో, అంటే గదులు అంటే శుభ్రంగా ఊడ్చుకుంటాం కదా చీపులు పెట్టి, అది అనుకున్నదో ఇది కొంచెం మట్టి ఉండడం వల్ల కాగితాలు పేపర్లు అయితే వచ్చినాయి. ఒకసారి చూపించామా, చక్కగా అయితే ఊడ్చేసాం. అదేవిధంగా
మనకి వెళ్ళగా చక్కగా ఊడ్చుకున్నాం. ఎటు రోడ్డు మీద మట్టి వెళ్ళిపోయింది, మొన్న వర్షానికి మట్టి అంతా పోయింది. ఆ మట్టి నేను ఒక్కదాన్ని ఎగేయాలంటే నా వల్ల అవ్వదు, చేయలేను. అది ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. అన్నిళ్ళు ఉన్నప్పుడు అన్నిళ్ళు ఎగేసేసి పెట్టాలండి. ప్రస్తుతానికి రోడ్డు అయితే ఒకసారి అది కూడా శుభ్రంగా ఊడ్చుకుంటాను. అన్నాను కదా, మొన్న ఈ రేకుల మీద నీళ్ళన్నీ వచ్చేసేసి ఇదిగో ఇలా చూపించాము ఒకసారి. అది ఆ నీళ్ళు ఇదిగో ఇలా పడిపోయి చక్కగా వీటంతా వచ్చేసి ఇదిగో ఈ మట్టి మంద రోడ్డు మీద ఈ మట్టి అంతా ఎగేయాలంటే నా పని అయిపోయిద్ది. తెచ్చి మానుకోవాలి తెచ్చుకుంటాను. అందువల్ల అక్కడి నుంచి అయితే ఇంకో వచ్చినంత మట్టికి చక్కగా మట్టి అయితే ఉడిచేసేస్తాను. ఇదిగోండి విజిలేరు. ఇదిగోండి ఈ మొక్కలు అప్పుడు దడిగా అని చెప్పి తీసుకొచ్చాను కదా సర్వేకి వెళ్ళినప్పుడు, బతికిపోయింది. ఇవన్న పూలు కూడా వచ్చేసినాయి. అసలు ఇవి పైకి ఇది ఇలా వచ్చేసేసినప్పుడు చాలా బాగుంటాయి. ఇవి కొంచెం పెద్ద అయినాక చుట్టూ కూడా పెట్టుకోవచ్చులేండి. ఇదేమో టేబుల్ రోజాలు రోడ్డు అంతా అందంగా ఉంటాయి కదా నీటి పెట్టుకున్నాను. మట్టి అంతా వేస్ట్ పోతుందండి రోడ్డు మీద ఉండటం వల్ల. ఇదంతా మన మట్టేను, అనవసరం వేస్ట్ అయిపోతుంది. కొనాలంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి. రోడ్డు అయితే ఊడ్చేసాను. ఈ మట్టి అయితే రాదనమాట. దీన్ని చక్కగా నీళ్ళతో తడిపేసేసి మళ్ళీ కారబెట్టి ఎగేయాలి. టైం అయితే 8 అయిపోయింది. ఇలా ముద్ద అన్నం వండుకుంటాను. ముందు అయితే ఆకలి అవుతుంది. టైం అయితే 11 అయిందండి. చర్చి పెట్టేశారు. టైం అయితే 11 అయిందండి. వినపడుతుంది కదా, చర్చి పెట్టేశారు. చర్చికి అయితే రెడీ అయిపోయానండి. టైం అయితే 12 అయిపోయింది. 12కి మనకి స్టార్ట్ అయిపోద్ది అనమాట. అదేవిధంగా అన్నిళ్ళు అయితే రాలేదు, చెప్పాను కదా. ఉదయం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు అని. మధ్యాహ్నం అయింది, అయినా తను ఇంకా రాలేదు. నేను యథావిధి ప్రకారమే చెప్పాను కదా మీకు, పొద్దున చేపల కూర తీసుకొచ్చాను పెద్దమ్మ దగ్గర నుంచి. శాంతంగా చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలన్నమాట. అదండి సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మరొకసారి అందరికీ హ్యాపీ సండే అండి. బాయ్ అండి.